ఇక హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మాజీ పీసీసీ విహెచ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాల్సిందిగా విహెచ్ ఓటర్లను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయన్నారు. తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. మల్లికార్జున్ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం సిఎల్పి ఆదేశాల ప్రకారం ఇవాళ జి హర్షవర్ధన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. తప్పనిసరిగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆయన గతంలో టీచర్గా పనిచేశాడు, మరి అందులో కూడా మెంబర్గా ఉన్నాడు కనుక ఆయనను ఓట్లేసి అధిక సంఖ్యలో గెలిపించాలని అటు యువజన కాంగ్రెస్ కానీ అదేవిధంగా ఎన్ఎస్ఏ కానీ మహిళా కాంగ్రెస్ కానీ ఎవరైతే విద్యా సంస్థలతో ఉన్నటువంటి పరిచయాలతో తప్పనిసరిగా అన్ని కాలేజీలలో తిరిగి టీచర్లనంతా కాంగ్రెస్ వైపు, ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా బీజేపీ కానీ, ఈ బీజేపీ కూడా